ఈ వీడియో యొక్క ముఖ్య లక్ష్యం గృహ మరియు వ్యవసాయంలో పని యొక్క అసమాన పంపిణీకి లింగం ఎలా ప్రాతిపదికగా ఉందో అర్థం చేసుకోవడం. సుధా, నువ్వా? హే జ్యోతి, నువ్వు మా ఊరికెలా వచ్చావు? చెప్తాను, ముందు ఇది చెప్పు, నువ్వెక్కడికి వెళ్తున్నావో? నేను నా పొలానికి వెళ్తున్నాను. సోను వాళ్ళ నాన్న బజార్కి వెళ్లారు. ఏ జంతువు కూడా పొలంలోకి చొరబడకుండా కాపలా కోసం వెళ్తున్నా. ఓ, అయితే పొలం రక్షణ బాధ్యత కూడా మీదేనా మేడం? అలాగే అనుకో. అది సరే, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా కాదు, సీత కూడా వచ్చింది. కానీ అకస్మాత్తుగా మార్కెట్ నుండి ఆమెకి కాల్ వచ్చింది. పంట ధర నిర్ణయించాలి, సేఠిజీ వచ్చారు అంటేను అక్కడికి వెళ్ళింది. సీత చూడు, మగవాళ్లు చేసే పనులన్నీ కూడా చేసేస్తోంది. మరి నన్ను చూడు. అలాంటిదేమీ లేదు. మా జ్యోతి కూడా ఎవరికన్నా తక్కువేమీ కాదు. నీ పొలమే వెళ్దాం పదా. ఇది బానే ఉంది. ఒక దెబ్బకి 2 పిట్టలు. నేను సీతకి ఫోన్ చేస్తాను, అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. ఎంత చక్కటి గాలి వీస్తుందో. అవును, నీడలో ప్రశాంతత ఉంది. కానీ ఈ ఎండలో కలుపు తీసే పనిలో నడుము మీద పడే భారం మాత్రం అడక్కు. ఏమిటడగకూడదు జ్యోతి? మార్కెట్ ధర లేదా గోధుమ ధర? గోధుమల ధరలు గతేడాది కంటే మెరుగ్గా ఉన్నాయి. జ్యోతికి ఎలా అర్థమవుతుంది? తను ఎక్కడ మార్కెట్కి వెళ్తుంది? ఏ బేరసారాలు అర్థం చేసుకోవడం ఏమంత పెద్ద విషయం? ఇలాంటివన్నీ చూసుకోవాలనే సమాజం మన నుండి ఆశిస్తుంది. స్త్రీగా మనం ఇంటి పనులు, నీళ్లు తెచ్చుకోవడం, వంట చేయడం, పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకోవడం, పాడి పంట ఇంకా పొలాల సంరక్షణ చూసుకోవాలని. నిజమే చెప్పావు జ్యోతి. ఈ విషయాల్ని సమాజమే నిర్ణయించింది. పొలాన్ని దున్నే పని మగవాళ్ళు చేయాలని, నాట్లు వేసే పని ఆడవాళ్లు, అలాగే పండిన పంట నూర్చటం ఆడవాళ్లు. చెప్పాలంటే అలాంటి ఏ పని లేదు, కేవలం మగవాళ్లే చేయగలిగేవి ఆడవాళ్లు చేయలేనివిను. అయితే ఏంటి, మీరు కుటుంబంలో భాగం కాబట్టి ఇదంతా చేయాల్సి ఉంటుంది. కాదు విజయ్, ఇద్దరూ కలిసి ఒక కుటుంబం ఏర్పడితే బాధ్యత కూడా ఇద్దరిపైన ఉండాలి కదా. కానీ విజయ్, మన సమాజంలో స్త్రీలకు ఎక్కువగా ఆ పనులే ఇస్తారు. దేనిలో అయితే కష్టం ఎక్కువ, రాబడి తక్కువగా ఉండేవి. ఇంకా వారిపైన ట్రిపుల్ వర్క్ లోడ్ కూడా ఉంటుంది. ఇల్లు, కుటుంబం, పశు సంరక్షణ, వ్యవసాయ పని కూడా. అది కూడా ఎలాంటి జీతం లేదా భత్యం లేకుండా. మామూలుగా అయితే ఇలా అయి ఉండాల్సింది. బాధ్యత సమానం, శ్రమ కూడా సమానమే. శ్రమ సమానమైతే ఆదాయంలో హక్కు కూడా సమానమే. కానీ తయారవుతున్న సాంకేతికతలు లేదా యంత్రాల్లో చాలా వరకు పురుషులే ఎక్కువగా లబ్ధి పొందడం విచారకరం. ఎందుకంటే అవి ఎక్కువగా పురుషులే తయారు చేస్తారు. అలాగే నమ్ముతారు కూడా మహిళలు ఈ సాంకేతికతలను మరియు యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేరు అని. అయితే ఈ ఆలోచన తప్పు. మహిళలు శిక్షణ ఇంకా అవకాశాలు పొందకపోతే వారు ఎలా నేర్చుకుంటారు? ఆదాయం స్త్రీ పురుషులకు సమానంగా ఉండాలి. ఇలా జరగడం ప్రారంభిస్తే మహిళల ప్రపంచం మారిపోతుందని ఊహించుకోండి. సూటిగా ఓ మాట, స్త్రీలకు కూడా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంపై హక్కులు మరియు నియంత్రణ ఉండాలి. ఇంకా పని పంపిణీ కూడా సమానంగా ఉండాలి. అరే, నేనెప్పుడూ ఆలోచించలేదు. తక్కువ నిర్ణయాలు తీసుకునే ఉద్యోగాలు మాత్రమే మహిళలకిస్తారని, ఇంకా పురుషులు అన్ని నిర్ణయాలు మరియు డబ్బుకు సంబంధించిన పనులను తమ వద్ద ఉంచుకుంటారని. అవును విజయ్, ఇదొక్కటే కాదు. ఒకవైపు అతిగా కష్టపడటం ఆడవారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మరోవైపు డబ్బుపై నియంత్రణ లేకపోవడం వల్ల వారెప్పుడూ మగవాళ్ల కంటే తక్కువ అనే భావనతో ఉంటారు. అందుకే స్త్రీ పురుషులిద్దరూ కలిసి తమ పనిలో ఒకరికొకరు సహకరించుకోవాలి. అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అతీతంగా మహిళలను పొలాల్లో చేసే కష్టం, పశు పోషణ, అటవీ సంబంధిత పనులే కాకుండా వీటితో పాటు మార్కెటింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిర్ణయాల్లో కూడా చేర్చాలి. అలాగే స్త్రీలు చేసే పనులన్నింటిలోనూ కూడా పురుషులు వారి సహకారాన్ని పూర్తిగా అందించాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సోను వాళ్ళ నాన్నని రానివ్వండి మార్కెట్ నుండి. అన్ని పంటల ధరలు అడుగుతాను. మరైతే నెక్స్ట్ టైం వాళ్ళతో కలిసి ధాన్యం మార్కెట్కి కూడా వెళ్ళు. అవునవును, నేను తప్పకుండా వెళ్తాను. రండి పరిశీలిద్దాం. లింగం ఆధారంగా అసమాన శ్రమ విభజనను పరిష్కరించటానికి మనం ఏమి చర్యలు తీసుకోవచ్చో.